ఇప్పుడైతే బైక్ మొత్తం ఓపెన్ చేస్తున్నాం బ్రెంచ్ బేలో. ఇది వచ్చేసి యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, లైక్ ది బెస్ట్ చైన్ ఇన్ ద వరల్డ్ అనమాట. పేటెంటెడ్ బై ఆర్కే అనమాట, XW రింగ్ అనేసి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఇట్ లైక్ రియలీ వెల్ కూడా, దిస్ విల్ లాస్ట్ యూ 30,000 kilometers. So what's up guys, welcome back to the channel. సో ఈరోజు వీఆర్ గెటింగ్ ద థింగ్స్ డన్ ఆన్ JSXR. దాని చైన్ కిట్ అయితే ఆర్డర్ చేసేసాను. లాస్ట్ వీడియోలో చాలా మంది కూడా కొంచెం అన్న డోంట్ సెల్ యువర్ బైక్ అనేసి ఉన్నారు. దాంతోపాటు అన్నది అమ్మేసి టేక్ ఎన్ S1000 అది కూడా అన్నారు. విల్ టాక్ ఆల్ ఆఫ్ దట్. బైక్ తీసి అది మాట్లాడుతూ దెన్ విల్ గో అండ్ గెట్ అవర్ చైన్ కిట్ రీప్లేస్డ్. సో బాయ్స్, ఇప్పుడైతే మనము దగ్గర బయలుదేరిపోయాము. అసలు నాకు కామెంట్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ తెలుసా. లైక్ పీపుల్ డింట్ వాంట్ మీ టు సెల్ దిస్ JSXR. లైక్ దే ఆర్ లైక్ అన్న ఇది అమ్మితే దొరకదు. ఒక కామెంట్ అయితే నాకు చాలా నచ్చింది. మేడ్ మీ ఫీల్ రియలీ గుడ్. హీ వాజ్ లైక్ అన్న నువ్వు అమ్ము కొను నీ ఇష్టం అన్న, బట్ విల్ ఆల్వేస్ బీ దే టు సపోర్ట్ అది ఇది అనుకుంటూ. లైక్ దట్ ఫెల్ట్ అ లాట్ బెటర్. ఎందుకంటే నేను నా పర్స్పెక్టివ్ ఏముండే అంటే టు సెల్ దిస్ బైక్ అండ్ గెట్ ఏ స్ట్రీట్ ట్రిపుల్ ఆర్ సంథింగ్, కొంచెం డౌన్ గ్రేడ్ ఏదాం పవర్, ఫన్ బైక్ తీసుకొని విల్ హ్యావ్ ఫన్ అని చెప్పేసి. దెన్ లేటర్ ఆన్ ఆ బైక్స్ నడిపాను. మళ్ళీ నడిపాక ఐ ఫెల్ట్కి నేను తీసుకుంటే రిగ్రెట్ అవుతానేమో. సెల్లింగ్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ బైక్స్ అండ్ బయింగ్ ద న్యూ జెన్ బైక్. అప్పుడు ఏంటంటే దానిలో కాస్ట్ ఉండదు అండ్ యూ వోంట్ స్టాండ్ అవుట్. అది అంతా పక్కన బయట వ్యాలిడేషన్ వదిలేస్తే వోంట్ ఫైండ్ ఏ రా బైక్, యూ వోంట్ ఫైండ్ ఏ రా క్లీన్ యాజ్ బైక్ లైక్ దిస్. నాకు ఒక దరిద్రం ఉందన్నమాట. వెన్ ఎవర్ ఐ డూ ఆల్ ద స్టఫ్ నా బైక్లో, లైక్ ఏవైతే బిట్స్ అండ్ పీసెస్తో చేంజ్ చేస్తానో దాన్ని నెక్స్ట్ డే సేల్ అయిపోతుంది. ఐ డోంట్ నో వై. నేను అట్లా నాకు అది అక్కడ రాసి పెట్టినట్టుంది. బండంతా చేయించుకొని అమ్మడము. దీన్ని కూడా సేమ్ సిచ్యువేషన్. బండంతా చేయించుకున్నాక వెళ్ళి సేల్కి పెట్టాను. బట్ లేటర్ a lot of my friends, you guys, everyone made me realize ki to not sell this beast, దిస్ బ్యూటీ, లైక్ ఉంచుకుందాం. వై టు సెల్ దిస్. ప్రతిదీ అయిపోవచ్చింది. ఇగో ఇప్పుడు కూడా చైన్ కిట్, బ్రేక్, క్యాలిపర్ నిపిల్స్ ఏదైతే ఉంటాయో బ్లీడర్ నిపిల్స్ అవి కూడా చేంజ్ అవుతాయి. సో లిటరలీ చూడండి, చిన్న బోల్ట్స్ నుంచి బ్లీడర్ నిపిల్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ చేంజ్. లైక్ నథింగ్, ఇంకేం మిగిలలే. రేర్ టైల్ సెక్షన్ ఏదైతే కదులుతుందో దానిలో బోల్ట్స్ ఒక్కటి మార్చాలి. ఇంకా అదొకటి మారుస్తే అయిపోయింది ద కాస్మెటిక్ చేంజ్లో. మిగతాదంతా ఇట్స్ డన్. ద ఫ్రంట్ పార్ట్ ఎవ్రీథింగ్ ఈస్ డన్. ఓన్లీ టైల్ పార్ట్ మిగిలింది. అండ్ దీనికి సహారా సీట్స్కి వెళ్ళి ఐ వాంట్ టు గెట్ సీట్స్ ఆల్సో డన్. కొంచెం సాఫ్ట్వేర్ కుషన్ ఉన్న సీట్స్ తీసుకొనేసి గ్రిపియర్, ఎందుకంటే ఈ సీట్స్ స్లైడ్ అయితే అనమాట. సో స్లైడ్గా గ్రిపియర్ ఉన్న సీట్స్ అలా తీసుకుందాం అనేసి ప్లాన్ చేస్తున్నాను. విల్ సీ హౌ ఇట్ గోస్. సో యా, ద బైక్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఎవ్రీథింగ్ ఈజ్ సో గుడ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లిటరలీ లైక్ బ్రాండ్ న్యూ కండిషన్. టచ్ వుడ్, మన బండికి అసలు ఏం అవ్వకూడదు అండ్ దిష్టి పడకూడదు మెయిన్గా. ఎందుకంటే బయింగ్ ఏ 13 years old బైక్ అండ్ దాన్ని యాక్చువల్ ఒరిజినల్ ఫామ్లోకి తీసుకొని రావడానికి టుక్ మీ ఆల్మోస్ట్ 1 year. ఇప్పుడు March 6th వస్తే దిస్ బైక్ విల్ బి 1 year old అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ సూపర్ బైక్. సో నాకు ఏదో తెలియని కనెక్షన్ నాకు దీంతో చాలా ఎక్కువ ఉంది. మెయిన్గా దీన్ని అమ్మేద్దాం అనుకుని అనేది ఆ థాట్ రావడమే నాది మిస్టేక్ అయిపోయింది. ఎందుకు అనుకున్నానో తెలీదు. బట్ ఐ ఫెల్ట్ లైక్ బయింగ్ ఏ స్ట్రీట్ ట్రిపుల్ సంథింగ్, అంటే మంచిగా ఆడుకొని ఫన్ బైక్ తీసుకోవాలనిపించింది. బట్ దెన్ ఐ రియలైజ్ ఫన్ బైక్ మీకు ఫన్ ఉన్నంత వరకు మజా వస్తుంది. దాని తర్వాత అగైన్ యుల్ వాంట్ ఏ సూపర్ స్పోర్ట్ ఇన్ యువర్ గరాజ్. యూ వాంట్ దట్ పవర్ఫుల్ లీటర్ క్లాస్ ఇన్ యువర్ గరాజ్. ఇంకా ది ఎండ్ గేమ్ బైక్స్ ఇవి. ఇంకా మీకు దీన్ని మించిన బైక్స్ అంటూ లేవు. సో అలాంటి టైంలో అమ్మి డౌన్ గ్రేడ్ ఎందుకు అవ్వడం. ఇన్స్టెడ్ ఇది ఉంచుకొనే మేబీ అంత బాగుండి టైం అంతా బాగా నడిచి ఫ్యూచర్లో వీ క్యాన్ బై వన్ మోర్ సూపర్ బైక్ కీపింగ్ దిస్ హోప్ఫుల్లీ ఫింగర్స్ క్రాస్డ్. అలా తీసుకుంటే దెన్ ఐ మైట్ గో ఫర్ ఎ స్ట్రీట్ ట్రిపుల్. కొందరు అన్నారు బ్రో ఇది సెల్ చేస్తే గో విత్ డ్యూక్ 1390, లేదు అంటే S1000 RR. సో S1000 వోంట్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ మీ. ఎందుకంటే రెండు సూపర్ స్పోర్టే. ఒకటి దానిలో ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ అండ్ బెటర్ హ్యాండిలింగ్, బెటర్ పవర్, ఆఫ్ కోర్స్ అ లాట్ బెటర్ దెన్ దిస్ బైక్. బట్ ఇన్ ది ఎండ్ అది ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఉన్న బైక్. సో ఇట్స్ నాట్ వెరీ. S1000 ఎట్లా అంటే ఇప్పుడు సింపుల్ చెప్తా, మీరు దగ్గరైనా వినుంటారో లేదో తెలీదు. లైక్ S1000 ఈజ్ ఎ బైక్ ఎవరైనా నడపచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎవరైనా లీటర్ క్లాస్ నడుపుతారంటే S1000కే డైరెక్ట్ షిఫ్ట్ అవ్వచ్చు అనేసి అంటారు. బికాస్ దట్ బైక్ హ్యాండిల్స్ సో గుడ్. ఇట్స్ లైక్ ఈజీ టు రైడ్. మీరు ఏం చేయక్కర్లే, అన్నీ అదే చూసుకుంటుంది. ఇట్స్ వెరీ సింపుల్. వీలీ కంట్రోల్, వీలీ కొట్టాలంటే ఈజీ. బ్రేక్స్ అయితే మీరు ఎక్కడ నొక్కితే మీరు అక్కడే స్టిక్ ఎత్తారు. సేఫ్టీ అన్ని క్రేజీ ఉంటుంది. సో దేర్ ఇస్ నథింగ్ యు ఆర్ డూయింగ్. మీరు ఒకటే ఏంటంటే రోలర్ కోస్టర్ లెక్క కూర్చుంటారు, జూవియన్ స్పీడ్ వెళ్తారు, కంట్రోల్ చేస్తారు, నార్మల్ అవుతారు. ఈ బైక్స్ అలా కాదు. ఈ బైక్స్ ఏంటంటే యూ విల్ హ్యావ్ టు ఫైట్. ప్రతిదీ క్యాల్కులేషన్స్ తోటి ఉండాలి. చిన్న మిస్టేక్ క్యాన్ లీడ్ యూ టు డెత్. సో ప్రతిదీ క్యాల్కులేషన్స్ ఉండాలి, ప్రతిదీ చూసుకుంటూ ఉండాలి, మెజర్ చేసుకోవాలి. యూ హ్యావ్ ఎవ్రీ పవర్ ఇన్ యువర్ హ్యాండ్. మీకు అంటూ దీంట్లో హెల్ప్ చేయడానికి, చూసుకోవడానికి ఏం ఉండదు. నో ఎలక్ట్రానిక్స్.
ద ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఈ బైక్లో ఉంది వచ్చేసి యువర్ బ్రెయిన్. సో మీరు ఏం అనుకుంటున్నారు, బ్రేక్ ఎంత నొక్కాలి, థ్రాటిల్ ఎంత ఇవ్వాలి, అదంతా మీ చేతిలో ఉంది. ఎక్కువ ఇస్తే స్లిప్ అయిపోతుంది, గట్టిగా నొక్కితే ఫ్రంట్ టైర్ స్లిప్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. వన్ మిస్టేక్ యూఆర్ గాన్, లేదు అంటే యుల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. సో అలా చూసుకుంటే ఈ బైక్ అమ్మితే వీ వోంట్ గెట్ ఏ బైక్ లైక్ దిస్, అది కూడా ఈ షేప్లో. వన్స్ ఐ సెల్ ఇట్, ఫ్యూచర్లో డబ్బులు వచ్చి మళ్ళీ ఇదే కొనాలంటే కూడా వీ డోంట్ నో హౌ ద నెక్స్ట్ ఓనర్ ఈస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ దిస్ బైక్. సరే ఇదంతా పంచాయతీ వద్దు, దిస్ ఈజ్ ఎ డిఫరెంట్ బైక్. ఈ బైక్ ఇంత క్లీనెస్ట్ ఫామ్ కండిషన్లో యుల్ ఫైండ్ ఇట్ రేర్లీ. అమ్మో ఇన్నిసార్లు క్లీనెస్ట్ అంటుంటే కూడా నాకు భయం వేస్తుంది, బికాస్ I don't want anything bad happening to this bike, touch wood. So yeah, ఇంకా క్లీనెస్ట్ వర్డ్ ఆపేద్దాం. సో అన్నీ చేయించుకున్నాం కదా, సైలెంట్గా ఉంచుకొని వాడుకొనేసి లేటర్ సమ్ అదర్ డే విల్ ప్లాన్ టు షిఫ్ట్, విల్ ప్లాన్ టు బై సంథింగ్ ఎల్స్ కీపింగ్ దిస్ బీస్ట్ ఇన్ ద హౌస్. అది కథ. సో ఇప్పుడైతే వెళ్ళేసి వీఆర్ చేంజింగ్ ది న్యూ స్ప్రాకెట్స్ అండ్ న్యూ చైన్ కిట్ అనమాట. ఆ రెండు చేంజ్ చేసుకొని దెన్ విల్ గో బ్యాక్ హోమ్. సో యా, కింద కామెంట్ డౌన్ చేయండి వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ థింగ్. ఉంచేసుకో అన్న, లైక్ దిస్ బైక్ యూ వాంట్ మోర్ వీడియోస్ ఆన్ JSX-R అనేసి. సో బాయ్స్, బైక్ ఏ మోడ్లో ఉంది. దట్స్ ఏ GSX-R 1000 ఫర్ యూ బ్రో. ఈ పవర్ తోటి నడిపాక ఏ బైక్ అయినా ఇట్ విల్ ఫీల్ పవర్లెస్. లెట్స్ గో బ్యాక్ టు బీచ్. చాలు, ఈ మాత్రం థ్రాటిల్ సరిపోతుంది. బాయ్స్, ఇప్పుడైతే బైక్ మొత్తం ఓపెన్ చేస్తున్నాం ఫ్రెంచ్ బేలో. ఇప్పటికైతే ద ఓన్లీ థింగ్ వీఆర్ చేంజింగ్ ఈస్ చైన్ విత్ ద స్ప్రాకెట్స్. సో చూపిస్తా ప్రతి ఒక్కటి పెట్టేటప్పుడు కూడా ప్రాసెస్. సో బాయ్స్, ఇది వచ్చేసి యాక్చువల్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ కాదు, లైక్ ది బెస్ట్ చైన్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో జనరల్గా DID వాళ్ళ చైన్లో కూడా X రింగ్స్ వస్తాయి, దీనిలో వచ్చేసి XW రింగ్ వస్తుంది. ఐ విల్ షో యూ దగ్గరగా. సో ఇది వచ్చేసి పేటెంటెడ్ బై RK అనమాట, XW రింగ్ అనేసి. అండ్ దిస్ ఇస్ స్ట్రేట్ ఫ్రమ్ MotoGP. ఈవెన్ MotoGPలో ఈ చైన్స్ వాడతారు. సో దీని థింగ్ ఏంటంటే, సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ మెయింటైన్ ఇట్ లైక్ రియలీ వెల్ కూడా, దిస్ విల్ లాస్ట్ యూ 30,000 kilometers. దాంతో పాటు లైక్ దిస్ హ్యాస్ వెరీ లెస్ ఫ్రిక్షన్ అనమాట. సో ఫ్రిక్షన్ తక్కువ ఉండడం వల్ల మీ వీల్ చాలా ఈజీగా మూవ్ అవుతుంది. యూ విల్ హ్యావ్ దట్ లెస్ ఫ్రిక్షన్. ఎప్పుడైనా కానీ ఒకటి లెస్ ఫ్రిక్షన్ ఉండాలి. అండ్ XW రింగ్ ఏంటి అంటే, సో మన చైన్ మీకు చైన్ ప్లేట్స్ ఉంటుంది చూసారా, అవుటర్ ప్లేట్, దాని తర్వాత లోపల దాని మధ్యలో ఒక రబ్బర్ రింగ్స్ ఉంటాయి అనమాట. సో అది వచ్చేసి దీంట్లో XW షేప్లో ఉంటుంది, X and then W. ఇంకా దట్స్ దేర్ ఓన్ టెక్నాలజీ ఫ్రమ్ RK. మీకు ఇంకా హైలైట్ ఏంటంటే ZX-10Rలో స్టాక్ ఈ చైన్ వస్తుంది మనకి. వీ హ్యాడ్ టు గెట్ ఇట్, బట్ లైక్ ఇమాజిన్ లైక్ వై సూపర్ బైక్స్ ఆర్ సో ఎక్స్పెన్సివ్, బికాస్ ఆల్ ఆఫ్ దిస్ R&D గోస్ టు దోస్ బైక్స్. దానివల్ల యూ విల్ గెట్ అ లాట్ ఆఫ్ బెటర్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ ప్రోడక్ట్స్ కూడా. సో 10R కి దిస్ ఈస్ అ స్టాక్ చైన్. ఫర్ అస్ ఆల్సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ చైన్. సో ఇప్పుడు లెట్స్ పుట్ దిస్ థింగ్ అండ్ సీ హౌ ద బైక్ ఇస్ అని చెప్పేసి. సో అదొకటి మెన్షన్ చేద్దామని. సో మీకు ఇక్కడ ఫోటోలో మీకు కనిపిస్తుందో లేదో తెలీదు. యాజ్ యూ కెన్ సీ షేప్ ఆఫ్ ద రింగ్ XW. సో ఎస్, లెట్స్ ఫిట్ దిస్ థింగ్ ఆన్ ద బైక్. సో గైస్, ఇప్పుడైతే దీంతో నిప్పులు బయటకు వచ్చేటట్టు కోయాలి దాన్ని. సో చైన్ కట్ చేయాలి. స్ప్రాకెట్ అయితే బోల్ట్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టేసాము. అండ్ మొత్తం పెట్టాక మీకు ఒకటి చూపిస్తా, దీని సెన్సర్ వీల్ స్పీడ్ ఎక్కడ ఉందో చూపిస్తా. మీరు షాక్ అవుతారు. ఐ డోంట్ నో హౌ మెనీ బైక్స్ మీరు చూసుంటారు అని. ఓ మై గాడ్, చైన్ అయితే కథం 27,000. సో ఇంకోటి ఏంటంటే, నాకు తెలిసి నేను ఈ బైక్ స్టాక్కి ఏదైతే చైన్ కిట్ అన్న వచ్చిందో లిటరల్ అది స్టాక్లోనే ఉందన్నమాట. సో ఒకటి చేయలేదు చైన్ ఇప్పుడు దాకా. దిస్ ఇస్ ది ఫస్ట్ టైం ఆన్ దిస్ GSX-R చేంజ్ అవుతుంది. సో బోల్ట్స్ అన్నీ కూడా కొంచెం గట్టిగా నొక్కుపోయింది, అన్ని మంచిగా క్లీన్గా WD-40 కొట్టి అలా తీసేసాము. అండ్ చైన్ టైట్ చేసేటప్పుడు కూడా మేము లాస్ట్ టైం దీన్ని చైన్ టైట్ చేస్తుంటే వి సా వెరీ అన్ఈవెన్ టేర్. లిటరలీ సగం ఇలా ఉంది, ఇంకొక సగం ఇలా ఉంది. సపోజ్ ఆ స్ప్రాకెట్ మొత్తం సర్కిల్ని 4 పార్ట్స్తో డివైడ్ చేస్తే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన టేర్ ఉండే అనమాట. సో ఇట్ వాస్ లైక్ వెరీ బ్యాడ్ కండిషన్. సో ఇప్పుడైతే మనకి గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ అవుతుంది. అండ్ థ్రాటిల్ రెస్పాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. చాపియర్ థ్రాటిల్ ఇంకా అస్సలు ఉండదు. సో వీల్ సీ ఆల్ దట్ ఎలా ఉంది నడిపేది. వీ స్టిల్ డోంట్ నో హౌ ఇట్ ఫీల్స్ అని చెప్పి. బట్
ఫర్ నౌ లెట్స్ చేంజ్ ద స్ప్రాకెట్స్. ఇప్పుడైతే చైన్ తీసి రేర్ వీల్ స్ప్రాకెట్ తీసి అది పెట్టి రేర్ వీల్ రబ్బర్స్ కూడా తెప్పిద్దాం అనుకున్నాం, కానీ అది తీసి చూసాక తెప్పిద్దాం అనుకున్నాం, అది అటు ఇటు అయ్యి లాస్ట్కి అది ఆర్డర్ చేయడం అది అయిపోయింది. తర్వాత అది ఆర్డర్ చేద్దాం అనేసి ఆర్డర్ పెట్టాము. లైక్ సౌరభ్ అన్న కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నాడు. అది రేర్ వీల్ హబ్ అక్కడ మేమిద్దరం పెడదామా వద్దా జోన్లో లాస్ట్ నేను పెట్టమన్నాను, అన్న వద్దనుకున్నాడు. సో అది అటే పోయే. ఈసారికి అయితే ఇలా కానిద్దాం. లేదు ఇప్పుడు తీసాక అది యాక్చువల్లీ చాలా గలీజ్ ఉందంటే వీ విల్ గెట్ ఇట్ సూన్. బట్ ఇప్పటికైతే ఆ చైన్ వేసేసి సో బాయ్స్ స్ప్రాకెట్స్ కూడా ఆర్కేదే తెప్పించాం కదా. ఇదైతే అసలు క్రేజీ లైట్ ఉంది, అల్యూమినియం బిల్డ్ అనుకుంటాం. సో మోస్ట్లీ అదే అయి ఉండాలి. అండ్ ఇది యాక్చువల్లీ లైక్ టూ లైట్. ఎంత లైట్ అంటే దిస్ ఈజ్ మచ్ లైటర్ దెన్ ది ఫ్రంట్ స్ప్రాకెట్ అన్న కొంచెం హెవీ ఉంది, కానీ ఇదైతే ఇవ్వండి లిటరలీ అసలు. సో దీనివల్ల వీల్ హ్యావ్ వెరీ బెటర్ రొటేటింగ్ మాస్. సో మనకి అన్స్ప్రంగ్ వెయిట్ తగ్గుతుంది అండ్ విల్ సీ హౌ ఇట్ ఎండ్స్ అప్ అని చెప్పి. అండ్ ఇంకొకటి జనరల్గా కూడా మీకు అన్స్ప్రంగ్ వెయిట్ ఏంటంటే ఎనీథింగ్ బిలో సస్పెన్షన్ లెవెల్. సపోజ్ ఇప్పుడు ఇది మన సస్పెన్షన్ కదా, లెట్ ఇట్ బి ఈ డిస్క్, లెట్ ఇట్ బి అలాయ్స్, సేమ్ థింగ్ విత్ ద చైన్ కిట్ అండ్ ఆల్. మీకు అది ఎప్పుడైతే మీరు రొటేటింగ్ మాస్ తగ్గిస్తున్నారో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది అన్స్ప్రంగ్ వెయిట్, అంతే కదా. సో రొటేటింగ్ మాస్ మీరు తగ్గించినప్పుడు బైక్ మీకు ఇంకా మోర్ ఫ్లికబుల్ ఉంటుంది, ఇంకా పవర్ఫుల్ ఉంటుంది, ఇంకా తొందరగా పవర్ని కూడా పట్టుకుంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్గా చెప్పను అంటే కొంచెం ఏదైనా హెవీ వెయిట్ రౌండ్ షేప్డ్ ఉన్నది హెవీ వెయిట్ దాన్ని మీరు ఇట్లా కొంచెం పుష్ చేయాల్సి వస్తుంది కదా, అదే మీరు లైటర్ వెయిట్ది ఇలా పుష్ చేయగానే వెంటనే ఎలా అయితే రొటేట్ అవుతుందో. సింపుల్. చిన్నప్పుడు మనం నార్మల్ సైకిల్ టైర్ని ఇలా కట్టతో కొట్టే వాళ్ళం కదా, సేమ్ థింగ్ సైకిల్ది ఆ రిమ్స్ తోటే కొట్టుంటే ఎంత స్లో ఉండేది, కానీ అది లైటర్ వెయిట్ ఉండడం వల్ల ఫట్ అని తిరుగుకుంటూ వెళ్ళిపోయింది కాబట్టి. సో దట్స్ హౌ. సో జనరలీ టు బి ఆనెస్ట్ మీరు ఎప్పుడైనా ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ లేదంటే పైన ఏదైతే కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఇవన్నీ వేస్తారో ఫ్రేమ్స్కి, అది దానికంటే మచ్ బెటర్ నా ఒపీనియన్లో నాకు అనిపించేది ఏంటంటే కింద లైక్ యువర్ అలాయ్ వీల్స్, బ్రేక్స్, ఏవైతే కింద అన్స్ప్రంగ్ వెయిట్ అంతా మీరు లైటర్ చేయగలుగుతారో అది చేయగానే యూ విల్ ఫైండ్ డే అండ్ నైట్ డిఫరెన్స్ అక్కడే. దాని తర్వాత మేబీ కమింగ్ ఆన్ టు ద టాపర్ పార్ట్ అని నాకు కనిపిస్తుంది. ఏమంటావు, కరెక్టేనా? సో కింద పార్ట్ ఎప్పుడైనా లైటర్ చేసి పైన పార్ట్ స్లైట్ హెవీగా ఉన్నా కానీ ఇట్ విల్ బీ మోర్ ఫ్లికబుల్, మోర్ అజైల్, మోర్ ఈజీ టు రైడ్, మోర్ పవర్ఫుల్ కూడా. మీరు అలాయ్ వీల్స్ చేంజ్ చేసినప్పుడు వచ్చే అంత తక్కువ వెయిట్ వేసినప్పుడు అలాయ్ వీల్స్ మ్యాడ్ అయిపోతుంది. BMWలో కూడా కార్బన్ ఫైబర్ వీల్స్ ఈజ్ మచ్ బెటర్ దెన్ నార్మల్ వీల్స్, బట్ ఇట్ ఈస్ మచ్ ప్రోన్ టు బ్రేక్. ఎప్పుడైనా నడిపేటప్పుడు గుంటలో అలా ఏమైనా పడితే 2.5 lakhs స్కామ్ అయిపోతుంది. సో దిస్ ఇస్ వన్ మోర్ పాయింట్ ఇఫ్ యూ గైస్ వాంట్ టు నో అవర్ మోడ్స్. బాయ్స్ మూమెంట్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు తెలుస్తుంది మన రబ్బర్ హబ్స్ ఎలా ఉన్నాయి, దాని పరిస్థితి ఏంటి. స్ప్రాకెట్ అవును, ఒకసారి ఇది అది వెయిట్ ఎంత డిఫరెన్స్ ఉంది తీసావా? బాగానే ఉన్నాయిగా, బాగానే ఉన్నాయి యాక్చువల్లీ. సో ఎస్ నైస్. యాక్చువల్లీ ఏంది వేరెంటర్ లేనట్టే అంత క్లీన్గా ఉన్నాయి. క్లీన్గా ఉన్నాయి కానీ హార్డ్ అవుతాయి ఇవి ఎప్పుడు మనం మార్చుకోవాలంటే ఈ హబ్ మనం పెట్టిన తర్వాత ఇలా రొటేషనల్ ప్లే ఉండకూడదు, లేదు కాబట్టి ఇప్పుడు అవసరం లేదు. కానీ యూజువల్గా చైన్ స్ప్రాకెట్ మార్చుకున్నప్పుడు ఇట్ ఇస్ ఫ్రమ్ సర్వీస్ మాన్యువల్ రికమెండెడ్ దట్ యూ రిప్లేస్ దట్. అంటే పనిలో పని ఒకటేసారి అయిపోతుంది, మళ్ళీ ఒకటి తీస్తారా? ఇది అది డిఫరెంట్ ఉందా వెయిట్? ఎస్ చూడు చూడరా జాగ్రత్త. ఓయ్యా ఇంత డిఫరెన్స్ ఉంది. మోటోజీపీ స్ప్రాకెట్ యాక్చువల్గా మోటోజీపీ లిటిల్ ఇదైతే లిటరలీ ఇలా పింకీ ఫింగర్తో ఎత్తేటట్టుంది ఇది, అది అట్లా లేదు అది. సో బాయ్స్ ఎప్పుడైనా మీరు ఏ బోల్ట్ అయినా బైక్లో పెట్టేటప్పుడు చెక్ యువర్ మాన్యువల్, దానికంటూ ఒక టార్క్ ఉంటుంది. సో టార్క్ అకార్డింగ్గా ఫిక్స్ యువర్ బోల్ట్స్. ఇప్పుడు దీనికి ఎంత ఉండాలి టార్క్? దీనికి 60 ఉండాలి. సో ఎస్, సో పర్ఫెక్ట్గా ఈ బోల్ట్ అయితే టార్క్ అయిపోయింది. సో సేమ్ థింగ్ విత్ ఆల్ ది అదర్ బోల్ట్స్. దేర్ ఇస్ వన్ మోర్ టూల్ చైన్ కోసము. ఆ టూల్ తోటి దెన్ విల్ కంప్రెస్ ఇట్ అండ్ దెన్ దాని తర్వాత దాన్ని ఫైనల్ దా హుక్ అయితే పెట్టాలి. లెట్స్ సీ, నాకు కూడా ఈ ప్రాసెస్ ఎప్పుడు చూడలే. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. ఆ టూల్ కదలకుండా పట్టుకొనేసి దెన్ వీల్ హ్యావ్ టు టైట్ ఇట్ అండ్ కంప్రెస్ ఇట్. సో మనకి మిగతా ఈ లింక్స్ ఎలా అయితే కంప్రెస్ అయి ఉన్నాయో దాన్ని కూడా అలా కంప్రెస్ చేసి దాని తర్వాత ప్లేట్ తోటి లాక్ చేయాలి. దీనికి ఒక పెద్ద ప్రాసెసే ఉంది బేసిక్గా. సో ఫస్ట్ మిడిల్ లింక్ కొంచెం తోసి 2 రివెట్స్ బయటకు వచ్చినట్టు చూసి దాని తర్వాత మళ్ళీ రైట్కి తోసి లెఫ్ట్కి తోసి ఆ టూల్ తోటి అలా కూర్చోబెట్టి దెన్ వీ హ్యావ్ టు లాక్ ఇట్. సో గైస్ రైట్కి చూడండి రివెట్ అయ్యింది, హోల్ పెద్దగా అయిందా. సో అది ఎక్స్పాండ్ అయ్యి దాన్ని పట్టుకుంటుంది ప్లేట్ని. ఇప్పుడు లెఫ్ట్ది కూడా చేయాలి అట్లనే ఎక్స్పాండ్. జనరల్గా బైక్స్కి ఎలా ఉంటుందంటే ఒక ప్లేట్ క్లిప్ లాగా వెళ్ళేసి చేస్తాం కదా, బట్ ఫర్ దీస్ బైక్స్ ఫర్ లీటర్ క్లాస్ ఆర్ లెట్ ఇట్ బి ఎనీ సూపర్ బైక్ విచ్ ప్రొడ్యూసెస్ మోర్ పవర్,
అదే దానికి రివెట్ చేయడం ఈజ్ మచ్ బెటర్. ఎందుకంటే లాకిన్ ప్రాపర్గా లాకిన్ అయ్యి ఉంటుంది, క్లిప్ పోవడం ఈ తలనొప్పి ఉండదు. ఆ స్పీడ్స్లో ప్రాపర్ లాకిన్ అయ్యి ఇట్ విల్ సెటిల్ డౌన్ దేర్ ఇంకెప్పటికీ. సో అందుకే ఇందాక కూడా మనం చైన్ తీసేటప్పుడు వీ హ్యాడ్ టు కట్ త్రూ ఇట్. జనరల్గా అయితే క్లిప్ తీసేసి చేంజ్ చేసేసుకోవచ్చు, బట్ ఫర్ దిస్ వీ హ్యావ్ టు డూ దట్. అండ్ ఈ స్పెసిఫిక్ DID టూల్ ఏదైతే ఉందో ఇదే మన దాన్ని ఏమంటారు ప్లేట్ని కంప్రెస్ కూడా చేస్తుంది, దాంతోపాటు ఇదే రివెట్ కూడా చేసేస్తుంది అనమాట. సో ఫస్ట్ కంప్రెస్ చేసి, సో బేసిక్గా ఫస్ట్ ఇలా కంప్రెస్ చేసి దెన్ ఏది టైట్ చేసి రివెట్ ఎక్స్పాండ్ అయ్యాక దెన్ బీ సైడ్ రివెట్ని కూడా టైట్ చేసి అది కూడా ఎక్స్పాండ్ చేసి దెన్ ప్రాపర్గా లాకిన్ అయిపోతుంది అనమాట. సో ఇట్స్ అ లిటిల్ హెడేక్ ప్రాసెసే, బట్ ఇట్ ఈస్ వర్త్ for whatever it is. For that kind of power you need this kind of a procedure so that your chain doesn't snap when you're riding. Bikes produce like 200 180s bhps and all కాబట్టి సో ఆ పవర్కి ఆ చైన్ పట్టుకొని ఉండాలి అంతసేపు. సో దిస్ ఈస్ ది బెస్ట్ ప్రొసీజర్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్. సరిగ్గా చేయకపోతే మధ్యలో రీల్ ట్రెండ్ అయింది కదా, డూకాటి నుంచి చైన్ ఇలా ఎగిరి వెనకాల మీద పడుతుంది లేదా ఆడి మీద పడుతుంది. సో అది కూడా ఉంటుంది. అగైన్ ఇది చేసే వాళ్ళు కూడా చైన్ కరెక్ట్గా చేయకపోతే ఆ చైన్ స్నాప్ అయిందంటే ఆ స్పీడ్స్లో జస్ట్ ఇమాజిన్ ఈదర్ డైరెక్ట్ మీ లెగ్ కింద తగులుతుంది లేదా సీదా విసిరి వెనకాల రైడర్ కింద విసురుతుంది. అండ్ దీస్ ఆర్ యాక్చువల్లీ వెరీ హెవీ. నాకు అది మన బండ్లకు దేనికో తగిలితే అవుట్ ఫేరింగ్లు గీరింగ్లు అన్నీ ఇరుగుతాయి. బట్ హూఎవర్ ఈస్ డూయింగ్ మీరు చేయించుకునేటప్పుడు మీ బైక్కి పక్క నుండి జాగ్రత్తగా చేసి చూపించుకోండి. దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి. సో యా దిస్ ప్రాసెస్ ఇస్ మచ్ నీడెడ్ ఫర్ దీస్ బైక్స్. ఆ స్పీడ్స్లో తట్టుకోవాలి కాబట్టి ఆ చైన్ ఇంట్రెస్టింగ్. నేను ఫస్ట్ టైం చూస్తున్నది యాక్చువల్లీ. నా పాత బైక్స్ అన్నిటికీ క్లిప్ మెకానిజం ఉండే. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ యాక్చువల్లీ సీయింగ్ ఈ రివెటింగ్ స్టఫ్ అంతా. సో యాజ్ యూ గైస్ కెన్ సీ 2 బిగ్ హోల్స్. సో ప్రాపర్గా రివెట్ అయిపోయి ఇట్స్ లాక్డ్ ఇన్. సో ఇప్పుడు ఏ స్పీడ్లో వెళ్ళినా ఏమైనా కానీ ఇట్ వోంట్ స్నాప్. సో బాయ్స్ అసలు హైలైట్ పార్ట్ ఏంటంటే నాకు ఇన్ని రోజులు తెలియకుండే మన చైన్ జనరల్గా ఇంప్రాపర్ చైన్ అలా ఉన్నప్పుడు కూడా జనరల్లీ వీ హ్యావ్ పవర్ లాస్ కదా బైక్స్లో. యూ విల్ ఫీల్ షాపియర్ థ్రాటిల్, రెస్పాన్స్ తగ్గుతుంది, పవర్ కూడా లాస్ అవుతుంది. బట్ నేనేమనుకున్నా లైక్ మేబీ ఒక 5 bhp 3-4 bhp దానిలో ఉండే. బట్ యాక్చువల్లీ ఫ్రమ్ 5 to 50% దాకా చేంజ్ అవ్వచ్చు డిపెండింగ్ ఆన్ యువర్ చైన్ లైఫ్. సో లెట్స్ సీ. ఇన్ని రోజులు మన బైక్కి స్ప్రాకెట్ అసలు సరిగ్గానే లేదు, బట్ స్టిల్ ఇట్ వాస్ బీటింగ్ అ లాట్ ఆఫ్ లీటర్ క్లాసెస్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు ఏ మోడ్లో పెట్టినప్పుడు. నౌ ఇట్ యాక్చువల్లీ గాట్ ఇట్స్ చైన్ డన్. ఇప్పుడు చూడాలి యాక్చువల్ పవర్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది అని. ఐ డోంట్ నో, నాకు క్యూరియాసిటీ చాలా ఎక్కువ ఉంది దీన్ని నడపాలని. ఇప్పుడు లెట్స్ సీ. అన్ని ఫిక్స్ అయిపోయాక విల్ సీ హౌ క్విక్ ద బైక్ ఇస్ పుల్లింగ్ అని. అండ్ దెన్ అగైన్ మళ్ళీ సౌరభన్నతో పోయి 10R తోటి ఛాలెంజ్ చేసుకొని వద్దాం. విల్ సీ మళ్ళీ 10R చూద్దాం ఈసారి చైన్ తోటి దొరుకుతామా ఈసారి లేదా అని చూద్దాం. అండ్ లెట్స్ సీ హౌ ఫాస్ట్ ఇట్ యాక్సిలరేట్స్ కూడా. అండ్ స్ప్రాకెట్ కూడా యాక్చువల్లీ వెయిట్ తగ్గింది. సో అదంతా కూడా ఎలా ఉండబోతుంది అనేది విల్ సీ నో. బాయ్స్ మన దానికి వచ్చేసి ఒకసారి మన వీల్ స్పీడ్ సెన్సర్ ఇది అనమాట. స్ప్రాకెట్కి అటాచ్డ్ ఉంది. అండ్ జనరల్లీ ABS ఉన్న బైక్స్ అన్నిటికీ వీల్ స్పీడ్ సెన్సర్ ఇక్కడ నుంచే క్యాలిబ్రేట్ అవుతుంది కాబట్టి. బట్ ఫర్ దిస్ బైక్ నాన్ ABS కాబట్టి దిస్ ఈస్ ద పికప్ 1. ఆ సెన్సర్ తీసుకెళ్ళి దాని నుంచి రీడ్ చేసి దెన్ యూల్ నో వాట్ యువర్ బైక్ ఈస్ డూయింగ్, లైక్ 300s పోతుందా లేదా అని. ఇప్పుడైతే మనం వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. ఇప్పుడు దాకా ఇక్కడ దాకా మొత్తం ఇట్లా క్లచ్ వదిలే నడిపాను. క్లచ్ వదులుతూనే ఇట్స్ లైక్ రోలింగ్ అనమాట. ఇలా వదలంగానే ఇట్స్ లైక్ వెళ్ళిపోతుంది, రోల్ అవ్వకుండా ఇట్స్ అంటే ఇట్స్ లైక్ ఫ్లోటింగ్. లెట్స్ సీ. నేను థ్రాటల్ ఇవ్వట్లేదు బికాజ్ ఐ వాంట్ టు గివ్ ది జెన్యూన్ రియాక్షన్. ఓ గేర్స్ ఆర్ స్మూత్. సో ఐ వాంట్ టు గివ్ యూ గైస్ ది జెన్యూన్ రియాక్షన్ నేను నడిపేటప్పుడు. లైక్ మై ఫస్ట్ ఇంప్రెషన్. ఎందుకంటే నా జీవితంలో నా దగ్గర ఉన్న ఏ బైక్స్లో కూడా ఎప్పుడు చేంజ్ చేయలేదు, ఆ డిఫరెన్స్ తెలీదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐ చేంజ్డ్ అండ్ దిస్ ఈజ్ లైక్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ బైక్స్ కూడా. నేను కావాల్సిగా నాకు స్ట్రెచ్ దొరికే దాకా థ్రాటల్ ఇవ్వట్లేదు, ఏదో చాలా స్లైట్ థ్రాటల్ ఇస్తున్నా. బట్ ఐ కెన్ ఫీల్ ఇట్ ఈస్ స్మూత్. ఫస్ట్ థింగ్ చైన్ ర్యాట్లింగ్ లేదు, స్మూత్గా ఉంది. ఎక్కడ కూడా అని వెళ్ళట్లేదు. ఇట్స్ లైక్ ఈవెన్. సో లెట్స్ సీ. అండ్ వీ హ్యావ్ వన్ స్మాల్ ఇష్యూ. దీని ఇండికేటర్ రిలే పిన్స్ లూజ్ అయినాయి. సో రేపు ఒకసారి బ్యాక్ ఫైరింగ్ బోల్ట్స్ వేసే టైం వచ్చేసింది. సో అది వేసేటప్పుడే ఈ రిలేని కూడా సెట్ చేసి పెట్టాలన్నమాట. టిల్ దెన్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇండికేటర్స్. అండ్ ఇండికేటర్ వేస్తే యూ గైస్ కెన్ సీ ఇలా ఫ్లక్చువేట్ అవుతుంది. సో యా ఆ రిలే చేంజ్ చేసేదాకా వీ కాంట్ యూజ్ ఎనీ ఇండికేటర్స్. ఓకే స్ట్రెచ్ ఎంత ఇవ్వబుద్ధి అవుతుంది, బట్ నో వీ విల్ జస్ట్ వెయిట్. అసలు హైలైట్ ఏంటంటే ఆల్మోస్ట్ 5 to 50% డిపెండింగ్ ఆన్ ద చైన్ మీ పవర్ డిఫరెన్స్ వస్తుందంట బైక్లో, తెలుసా? చైన్ నుంచి అన్ఈవెన్ చైన్ టైర్ అలా ఉన్నా. సో నా బైక్ ఆల్మోస్ట్ 27,000 ఇప్పుడు ఎంత తిరిగింది చెప్తాను. 27,930 విచ్ ఇస్ 28,000 ఎగ్జాక్ట్లీ. 28,000లో దీని చైన్ ఎప్పుడు చేంజ్ చేయలేదు. అండ్ వీ డోంట్ నో ఎవరెవరు నడిపారు, లైక్ ఎలా నడిపారు పాత ఓనర్స్ అని. దే మైట్ బి డూయింగ్ వీలీస్, దే మైట్ బి డూయింగ్ డ్రాగ్స్ ఆర్ ఎనీథింగ్, మనకు తెలీదు. సో చైన్ అయితే అబ్యూస్ తీసుకుంది. సో చాలా అన్ఈవెన్ టైర్ ఉండే అండ్ ఇప్పుడు అది లేదు.
we got the best in class chain for this bike. So let's see how it is going to be. So ఇప్పుడైతే మన బైక్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్మోస్ట్ డన్. ఇంకా రేర్ ఫేరింగ్స్ ఒకటి చేంజ్ చేసేసామంటే ఇట్స్ లైక్ ఇంకా దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ టు చేంజ్. లైక్ ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ చేంజ్డ్. బైక్ ఈజ్ బ్యాక్ టు ఇట్స్ షేప్ అని చెప్పచ్చు. అసలు నన్ను అడిగితే మొత్తం అయిపోయాక కూడా ఒకసారి మళ్ళీ పూజ చేయించుకోవాలి. ఓహ్ బ్రో, గేర్ షిఫ్ట్స్ ఆర్ ఫ్రీకింగ్ స్మూత్. స్లాట్ నేను చాలా కొన్ని బైక్స్కి చెప్తాను చూసారా, గేర్ స్లాట్లు ఇట్లా పడుతుంది అనిపిస్తుంది అని చెప్పేసి, లైక్ వెన్ ఎవర్ యూ షిఫ్ట్ ద గేర్ ఇట్లా దాని స్లాట్లోకి ఇలా టక్ టక్ అని పడుతుందని. లిటరలీ గేర్ షిఫ్ట్స్ ఆర్ ఆన్ స్లాట్. కమాన్ జరగండి రా, ఎందుకురా ఈరోజే ట్రాఫిక్ ఉండాలా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు రైడ్ ఆఫ్టర్ చైన్ థింగ్. అండ్ ఇంకోటి రేర్ టైర్ చేంజ్ చేసే టైం వచ్చేసింది. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ఈ చైన్తో చేంజ్ అయ్యాక హోల్ పవర్ ఫ్రమ్ దిస్ బైక్ నా టైర్స్ తట్టుకోదు. అండ్ పవర్ ఈజ్ ఆల్సో లైక్ పవర్ చాలా ఇంక్రీజ్ అయింది నా బైక్ బికాస్ ఆఫ్ ద ఫ్రికింగ్ చైన్. అండ్ స్ప్రాకెట్ కూడా నేను చెప్తున్నా, స్ప్రాకెట్ అయితే మీరు ఎత్తేదాకా ఐ కాంట్ టెల్ యూ దట్ ఫీలింగ్. అదంతా లైట్ వెయిట్ ఉండే. అది ఆల్మోస్ట్ ఒకటి చెప్పాలంటే, మీరు ఎప్పుడైనా బయట తినేటప్పుడు తెలిగి ప్లాస్టిక్ కాదు, దట్ అదేంటి పేపర్ ప్లేట్స్ టైప్స్ ఉంటాయి చూసారా, ఆ పేపర్ ప్లేట్ కంటే కొద్ది స్లైట్లీ హెవీ, చాలా స్లైట్గా చెప్పచ్చు. లిటరల్ ఆ పేపర్ ప్లేట్ అంత హెవీనెస్సే ఉంది. అండ్ వీ వర్ షాక్డ్, లైక్ ఆ ప్రైస్కి ఫర్ 13,000 వీ గాట్ సచ్ ఎ గుడ్ థింగ్. ఓకే చిన్న థ్రాడిల్ ఇస్తుంటే కూడా ఇట్స్ లిటరలీ లైక్ ఎక్కడ థ్రాడిల్ ఇస్తే అంత తొందరగా రెస్పాండ్ అయిపోతుంది బండి. మై గాడ్ గైస్, ఆ థర్డ్ గేర్ స్టాండర్డ్ మోడ్లో ఉంది. ఇట్స్ నాట్ ఈవెన్ ఇన్ పవర్ఫుల్ మోడ్. ఓహో, ఐ విష్ యూ గైస్ కుడ్ సీ నా ఫేస్ బిహైండ్ దిస్ హెల్మెట్. ఐఎమ్ లిటరలీ స్మైలింగ్ త్రూ అవుట్. those shifts. So let's put it in A mode. Vishnu Anna said don't put it in A mode. టైర్స్ గ్రిప్ కూడా పట్టుకోదు, అంత పవర్ఫుల్ ఉందని. బట్ విల్ ట్రై A mode. అది ఉంటుంది మనకి సొంతంగా కెలికేదాకా దాని ఫ్లేవర్ తెలీదు. థ్రాటిల్ లిటరలీ ఇన్స్టెంట్గా ఉంది. థ్రాటిల్ అయితే ఫ్రికిన్ ఇన్స్టెంట్. ఐ మిస్డ్ దిస్ ఫ్రమ్ దిస్ బైక్. ఐ మిస్డ్ ఇట్. బ్రో, ఐ డోంట్ థింక్ నేను ఫుల్ చేయగలుగుతా ఈ పవర్ తోటి. మై గాడ్, అరే ఎవరైనా అసలు వెనకాల కూర్చుంటే దే విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇప్పుడు దాకా నేను JSXRకి పెట్టిన అన్నిట్లో దిస్ ఈజ్ గోయింగ్ టు బి ది బెస్ట్ అప్గ్రేడ్. ఓ బ్రో, హోలీ షిట్. ఈరోజు నైట్ రైడ్ వేద్దామా? లిటరల్లీ ఈరోజు నైట్ రైడ్ వేద్దామా? My God, I feel so happy bro. I feel so happy. We are getting this OG GSXR. దాని యాక్చువల్ రూట్స్కి తీసుకొస్తున్నాం దీన్ని. యాక్చువల్లీ నేను ఏం చెప్పాలి, ఇంత పవర్ ఎక్స్పెక్ట్ చేయలేదు దీని అవుట్పుట్లో. అది మీకు నేను ఎక్స్పీరియన్స్ ఎలా చెప్పాలో అర్థం కాలేదు. మీరు స్పీడోమీటర్ పైన స్పీడ్ చూస్తే ప్రతి బైక్ అలానే ఫాస్ట్గా ఎక్కుతూ ఉంటుంది, ఎస్పెషలీ బిగ్ బైక్స్. నా చీక్స్ ఆర్ హర్టింగ్ ఆ స్మైల్కి. నేను మళ్ళీ ఎక్కడైనా స్ట్రెచ్ దొరికే రోడ్ ఉందంటే అక్కడ స్ట్రెచ్ చేసి ఐ షో యూ గైస్. ట్రస్ట్ మీ, దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్. GSX ఇస్ సంథింగ్ ఎల్స్ రైట్ నౌ. ఇంకా ఇది దాని పీక్స్లో వచ్చేసింది ఆల్మోస్ట్. నైస్. ఐ హోప్ మీకు ఈ కంటెంట్ నచ్చుతుంది. లైక్ ఆల్ దీస్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్, లైక్ దీనిలో ఐ డోంట్ థింక్ అ లాట్ ఆఫ్ పీపుల్ న్యూ. చైన్ ఎప్పుడైతే చేంజ్ చేస్తారో దాని స్ప్రాకెట్స్ అండ్ ఆల్ గేర్స్ చాలా స్మూత్గా షిఫ్ట్ అవుతాయి, వైబ్రేషన్స్ తగ్గుతుంది. యూ విల్ హ్యావ్ మోర్ క్విక్కర్ థ్రాటిల్ రెస్పాన్స్. దాంతోపాటు మోర్ అవుట్పుట్ ఫ్రమ్ క్రాంక్ నుంచి వీల్కి చాలా తొందరగా పవర్ అవుట్పుట్ ఉంటుంది. ఆల్ ఆఫ్ దిస్ మ్యాటర్స్ అ లాట్. చాలా బేసిక్ థింగ్సే
దే చేంజ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆన్ యువర్ బైక్. జనరల్గా మీరు ఏదో ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ వేసేసి ఆ చైన్ దరిద్రంగా ఉన్న పాయింట్లెస్. బేసిక్స్ నుంచి టాప్కి వెళ్ళాలి కానీ టాప్ నుంచి బేసిక్స్కి కాదు. దిస్ బైక్ ఈజ్ యాక్చువల్లీ నా బుక్ తెలుసా, లైక్ లెర్నింగ్ బుక్ నాకు ఈ బైక్ అయితే. దీనిలో చాలా నేర్చుకున్నా, చాలా తెలుసుకున్నా. ఎస్పెషల్లీ విష్ణు అన్నతో కూర్చొని చూస్తున్నా కదా అన్న చేసేటప్పుడు. అండ్ హీ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ అ లాట్, లైక్ హీ లవ్స్ వర్కింగ్ ఆన్ బైక్స్ లైక్ దిస్. ఎప్పుడైనా కలిసి కూర్చొని చేసుకోవాలన్నా కూడా కూర్చొని హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్. నాకు డౌట్స్, విచిత్రపు డౌట్లన్నీ వస్తూ ఉంటే కూడా వెన్ ఐ ఆస్క్ హిమ్ హీ టెల్స్ అది కరెక్టే కానీ అది దీనికి ఇలా చేయరు, అది ఇది. లైక్ వి టాక్ అండ్ డూ. టైం తెలియకుండానే బైక్ కూడా రిపేర్ అయిపోయి విల్ బీ ఆల్ గుడ్ టు ఫ్లై. ఐ ఫీల్ సో గుడ్. సో బాయ్స్, నాకు తెలిసి అయితే ఇక్కడ అసలు స్ట్రెచ్ దొరకదు. సో విల్ మేక్ వన్ మోర్ గుడ్ వీడియో మొత్తం బైక్ అయిపోయాక. విల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఆల్ మనం ఏమేమి పెట్టాము ఈ బైక్కి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేద్దాము. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the